ద్వాపరయుగంలో ఓ సూర్యగ్రహణం రోజున గ్రహణ స్నానం కోసం శ్రీకృష్ణుడి పరివారంతో పాటు ద్వారకావాసులంతా కురుక్షేత్రంలోని బ్రహ్మ సరోవరానికి చేరుకున్న సమయంలో బలరాముడి భార్య రేవతి శ్రీకృష్ణుడి భార్యలందరికీ బృందావనంలో శ్రీకృష్ణుడి లీలల గురించి అల్లరి గురించి చెబుతూ ఎవరూ అటువైపు రాకుండా చూడమని సుభద్రని కాపలా పెట్టడంతో కాపలా ఉన్న సుభద్ర తన కళ్ళని పెద్దవి చేసి చేతులు శరీరంలోకి శోషించబడినట్టు పెట్టి చెవులు రిక్కించి శ్రీకృష్ణుడి లీలలను వింటూ మైమర్చిపోవడంతో అటుగా వచ్చిన బలరామకృష్ణుల్ని గమనించలేదు. బలరామకృష్ణులు మెల్లిగా సుభద్ర పక్కకి వచ్చి నిలబడి సుభద్రని ఆట పట్టించడానికి వారు కూడా కళ్ళు పెద్దవి చేసి సుభద్రని అనుకరించడంతో అదే సమయంలో అటుగా వచ్చిన నారదుడు వారిని చూసి తన జన్మ ధన్యమైందని వారికి నమస్కరించి మనుషులందరికీ అదే రూపంలో దర్శనమివ్వమని కోరడంతో శ్రీకృష్ణుడు కలియుగంలో మనుషులు చేసే చిన్న మంచిని కూడా తన పెద్ద కళ్ళతో గమనించి వారి జీవన ప్రయాణంలో మార్గనిర్దేశం చేస్తూ వారిపై ఎనలేని ప్రేమను కురిపించడానికి పూరిలో జగన్నాథుడిగా వెలుస్తానని శ్రీకృష్ణుడు నారదుడికి అభయమిచ్చాడు. జై శ్రీకృష్ణ.